అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో డిన్నర్‌కైతే సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే 5 మినిట్స్‌లో అయిపోతుంది ఈజీగా. ఇలాగైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొద్దిగా సోయా చంక్స్ అయితే ఏసుకొని బాగా 5 మినిట్స్ కుక్ అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి వాటర్ లేకుండా. ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర అండ్ 4 పచ్చిమిర్చి, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అయితే ఏసుకొని స్లిమ్‌లోనే మనమైతే వేపుకోవాలి. హై ఫ్లేమ్ అనేది పెట్టుకుంటే బ్లాక్‌గా అయిపోతుంది. అప్పుడు ఇంక బాగోదు టేస్ట్. ఇంకా వాటర్ లేకుండా తీసి పెట్టుకున్నాం గదా! సోయా చంక్స్ అదైతే వేసుకొని బాగా స్లిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పీసెస్‌కైతే బాగా ఉప్పు, కారాలైతే పడుతుంది. ఇంకా బాగా ఫ్రై అయ్యాక లాస్ట్‌లో అయితే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే ఏసుకొని సాటేస్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా నేనైతే ఫస్టే బాస్మతి రైస్ అయితే కుక్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఆ రైస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఫ్రైడ్ రైస్. ఎప్పుడు ఇంట్లో వెజిటేబుల్సే కాకుండా ఎప్పుడైనా ఇలాగ ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్రాసెస్ కూడా ఈజీయే. పెద్దగా టైం ఏం తీసుకోదు. ఇంకా మీ ఇంట్లో చిన్నపిల్లలు చేసి పెట్టినప్పుడైతే తిని టేస్ట్ అయితే బావుందని చెప్తారు. అసలు గుర్తుపట్టరు సోయా చంక్స్ అని చెప్పి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమో అని చెప్పి ఇంకా ఫీల్ అవుతారు అలాగా. నేనైతే ఎప్పుడన్నా ఒకసారి ఇలాగే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు లంచ్ బాక్స్‌లో కన్నా, ఇంకా నైట్ డిన్నర్‌లో కన్నా అలా ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.